గుర్రపు డెక్క, అరటిపండు పంట వ్యర్థాలు వాటితో కూడా మనం ఏదైనా మనకి పరికరాలు చేయొచ్చు, వాటితో కూడా మనకి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమానికి ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా, అధికారులందరికీ, కళాకారులందరికీ, భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే ఇది మనకు డబ్బులు సంపాదించడంతో పాటు మనకి ఇంటికి ఉపయోగపడే వస్తువులు రావచ్చు, తర్వాత ఏదన్నా గిఫ్ట్ ఐటమ్స్ చేయొచ్చు. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామీణ ఉపాధిని ఎలా చేయొచ్చు అనేది ఇది మనంటికి చాలా తార్కాణం. వేస్ట్ టు వెల్త్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధి, సుస్థిర అభివృద్ధిని కలిపే ఉద్యమం. ఇందాక నేను షాప్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు పనిచేస్తారు, ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తారు, లేదు కంప్లీట్లీ దిస్ ఈజ్ గర్ల్ డామినేటెడ్ ఆర్ ఉమెన్ డామినేటెడ్. వాళ్ళు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. సీతారాంపురంలో ఇందాక సోదరులు కూర్చొని, మన సోదరిమణులతో కూర్చొని అడుగుతూ ఉంటే, సీతారాంపురం గోదావరి జిల్లాలో మన నరసాపురం దగ్గర ఆ లేసు విపరీతంగా యూరోప్లో వాడతారు. సో ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్ళు ఇంటి పట్టున కూర్చొని చేసుకునేది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కూర్చొని చేసేది, అది ఎక్కడో యూరోపియన్ మార్కెట్స్కి వెళ్ళి ఇంత మార్కెటింగ్ శక్తి ఉంది మనకి, మన ప్రోడక్ట్కి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే. సో ఈ మారుతున్న ఈ ప్రపంచంలో, వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి వాటికి కావాల్సింది వీ హ్యావ్ టు యూజ్. మన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకి డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, ఈ కామర్స్. మన ఇక్కడ కూర్చొని మన ఇంట్లో చేసుకుంటే అమెజాను లేదంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్ముకునే పరిస్థితి మనకి ప్రతి రంగాన్ని మార్చిపోతూ ఉన్నాయి. మన హస్తకళ రంగం కూడా ఈ మార్పులో భాగం కావాలి. అందుకే తరంగానే ఇందాక మనం చూసిన ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అది కేవలం ఒక సాఫ్ట్వేర్గా చూడకూడదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, పంచాయతీల్లో, మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కళాకారుడి శ్రమ, శక్తి, నైపుణ్యాన్ని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం, తద్వారా అతనికి జీవనోపాధి కలిగించడం, దాన్ని అనుసంధానం చేయటం ఈ వేదిక ద్వారా జరిగే ఒక గొప్ప ప్రక్రియ. మన లక్ష్యం చాలా చాలా స్పష్టంగా ఉంది. కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి చేరాలి. ఆయన వారి ఉత్పత్తికి సరైన విలువ రావాలి. ఆయన కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి. వారి పిల్లలు గర్వంగా తమ తల్లిదండ్రుల కళని కొనసాగించాలి. ఇందాక ఈ మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి కొంతమంది కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, వారి వృత్తిని ఎంబీఏ చదువుతూ, భార్యాభర్తలు ఇద్దరు ఎంబీఏ పూర్తి చేసుకొని, కానీ వారికి చేతికి వచ్చిన ఇంటిది వాళ్ళ సంస్కృతి ద్వారా వచ్చిన నైపుణ్యాన్ని వాళ్ళు వదలకుండా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలిపాను. ఇందాక సాంప్రదాయం అనేది గుర్తు చేసుకోవడానికి కాదు, మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి. ఏ సివిలైజేషన్ ఈజ్ రిమెంబర్డ్ నాట్ బై వాట్ ఇట్ పొసెస్ బట్ బై వాట్ ఇట్ ప్రిజర్వ్స్. సో మనందరం కలిసి మన కళాకారుల్ని ప్రోత్సహిద్దాం. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్దాం. ఇవన్నీ కాకుండా ఇందాక దారిలో వస్తూ ఉంటే శ్రీమతి మహమ్మద్ షబానా గారిది, శ్రీమతి ఖుర్షీద్ గారు, మీరు 15 సంవత్సరాల నుంచి నెల్లూరు ఉదయగిరిలో ఈ కట్లరీ చేయటం, ఏలూరు కార్పెట్కి సంబంధించి శ్రీ ఎంఏ హఫీజ్ గారికి, ఒక మాస్టర్ ఆర్టిజాన్ శ్రీ వంశీ గారికి, తిరుపతి వుడ్ కార్వింగ్, ఇందాక నేను చెప్పింది ఎంబీఏ చదువుకొని వచ్చారని ఆయన. వీటితో పాటు చాలా ఆశ్చర్యంగా ఒక స్టార్టప్స్ ఉన్నాయి. నీమ్ టాయ్స్ అని వేప కలపతోటి బొమ్మలు చేయటం. 2 స్టార్టప్స్ చూసి చాలా ఆనందం అనిపించింది. వన్ ఈజ్ నీమ్ టాయ్స్ అని చెప్పి శ్రీ స్టాలిన్ గారి, అలాగే సింపుల్ డేస్ అని చెప్పి శ్రీ రవి గారి ప్రోడక్ట్స్ చూస్తుంటే ఎంత ఇన్నోవేటివ్గా ఉంది. ఇట్లాంటి వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు మరింత మార్కెట్స్ బలోపేతం వాళ్ళు మరింత దగ్గరగా తీసుకెళ్లాలనేది మా అభిప్రాయం, మా తపన. మీ అందరం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇందాక దాదాపు 1.5 గంటల అందరితో మాట్లాడాను.
ఒక్కొక్క స్టాల్లో మన తోలు బొమ్మలాట కావచ్చు, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఎంత కష్టం ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయటం. ఎంత డబ్బులు వస్తాయో తెలియదు, కానీ ఎంత ప్రేమ ఉండాలో ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయాలి, అది నేర్చుకోవాలి, అది వదలకూడదు. అది డిఎన్ఏలోకి వెళ్ళిపోయిన ఆర్ట్, వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని వన్స్ అది డిఎన్ఏకి వెళ్ళిపోతే దాన్ని వదులుకోలేం. సో అలాంటి వాటికి ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉంటే నేను ముందస్తుగా నేను ఇందాక ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మనం ఏం చేయగలం, ఇంకా ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలం అనుకున్నప్పుడు ఇక్కడున్న ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల కారకులైన అధికార యంత్రాంగానికి, చైర్మన్స్కి, అందరికీ, కార్పొరేషన్ చైర్మన్స్కి కూడా నా విన్నపం కూడా ఏంటి అంటే మనకి ఇంకొక అంటే మార్కెటింగ్ పెంచగలగాలి. ఇప్పుడు నేను పంచాయతీని ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏటికొప్పాక బొమ్మలు ఈ అంటే మెయిన్ ఒక వుడ్ బ్యాంకు ఉదాహరణకి ఏటికొప్పాక బొమ్మలు కావచ్చు, కొండపల్లి బొమ్మలు కావచ్చు, అన్నమయ్యలో జిల్లాలో సెట్టిగుంట సంబంధించిన వుడెన్ టాయ్స్ కావచ్చు, తిరుపతిలో ముఖ్యంగా మన ఈ రిలీజియస్ వుడ్ కార్వింగ్ సంబంధించి, అలాగే ఉదయగిరిలో వుడెన్ కట్లరీ చేయడానికి, అలాగే బొబ్బిలివేన్ చేయడానికి, వీటన్నిటికీ కూడా చాలా కలప కావాలి. ఒక్కొక్క దానికేమో అంకుడు చెట్టు కావాలి, ఇంకో దానికి తెల్ల పునికి కావాలి, ఇంకో దానికి పెదమాన్ చెట్టు కావాలి, ఇంకో దానికి నేరేడు,